నేను మీ క్రేజీ సన్నీ ఐషు యూట్యూబ్ ఛానల్. జనవరి 10వ తారీఖున శుక్రవారం రోజున ఎంతో పవిత్రవంతమైన ఏకాదశి రానుంది. ఈ ఏకాదశి రోజున ఇంటికి ఈ వస్తువులను తెచ్చుకుంటే ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారుతారు. అంతేకాదు కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఏకాదశి అనేది చాలా పవిత్రవంతమైనది. అందులోన 2025వ సంవత్సరంలో మొదటి ఏకాదశి కనుక ఈ ఏకాదశి రోజున ఇంటికి ఈ వస్తువులు తెచ్చుకుంటే చాలు. చాలా తక్కువ అంటే చిన్న పరిహారం, చాలా తక్కువ సులువుగా ఉండే వంటి పరిహారం, కానీ ఫలితం మాత్రం వలన మీ యొక్క దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు దరిద్ర బాధల నుండి విముక్తి పొందుతారు. ఎంతో పవిత్రవంతమైంది ఏకాదశి. ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. అలాగే ఏకాదశి రోజున కొన్ని నియమాలు చేసిన, పూజలు చేసిన, పరిహారం చేసిన, కొన్ని ప్రత్యేకవంతమైన వస్తువులు ఇంటికి తెచ్చుకున్నా సరే మన కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అంతేకాదు మీకు కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అన్నిటికంటే ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటే చాలు. జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఆర్థిక సమస్యలు, దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా ఒక అద్భుతమైన ఈ రోజున ఈ చిన్న పరిహారం చేస్తే లేదా మీ ఇంటికి వస్తువులను తెచ్చుకుంటే మీకు అలాగే చాలా ఇంకా మీ యొక్క దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీ ఇంటి జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా ఆ దోషాల నుండి మీరు విముక్తి పొందుతారు. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన ఏకాదశి రోజున లక్ష్మీదేవిని పూజించిన, విష్ణుమూర్తిని పూజించిన ఎంతో మీకు అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఏకాదశి రోజు చేసే వంటి పూజలకు ప్రత్యేక పరిహారాలు మన జీవితాన్ని మారుస్తాయి. కటిక దరిద్రాలు కూడా తొలగిస్తాయి. అలాగా ఈ యొక్క పవిత్రవంతమైన ఈ ఏకాదశి రోజున ఇంటికి వస్తువును తెస్తే ఇంకా మనకి జాతకం పూర్తిగా మారిపోతుంది. ఏకాదశి అనే రోజు పవిత్రవంటిది. ఏకాదశి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏకాదశి రోజున చేసే కొన్ని పరిహారాలు ఖచ్చితంగా సమస్యలని తొలగిస్తాయి. పాటించే కొన్ని నియమాలకు కూడా రోజు పాటించే వంటివి కొన్ని నియమాలు అనేవి తప్పకుండా కొన్ని ప్రత్యేకమైనవి రోజుల్లో పాటిస్తూనే ఉంటాం. మనకు కటిక దరిద్రాలు కూడా ధనవంతులుగా మారాలంటే కూడా తొలగిపోయే అదృష్టం కలిసి వస్తుంది. మన జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది. ఈ పరిహారాలు చేయండి. అంతేకాదు మన జీవితంలో ఉండే ప్రతి సమస్యలు కూడా తొలగిపోయి మనకు ఎలాంటి ఏకాదశి రోజున రాగి చెట్టుని పూజిస్తే అప్పుల సమస్యల నుండి తొలగిపోయి ఆర్థికంగా ఎదిగే కష్టం నుండి ఇవన్నీ తొలగిపోయి ఖచ్చితంగా ఇంకా మన జీవితంలో తిరుగు అనేది ఉండదు. చాలామంది ఎంత సంపాదించినప్పటికీ చేతిలో డబ్బు అనేది నిలవదు. డబ్బు పరమంటి సమస్యలు వస్తూ ఉంటాయి. డబ్బు సమస్యలు అనేవి మనకు ఎక్కువగా మన జీవితంలో కష్టాలు పెడుతూ ఉంటాయి. మన జీవితంలో కష్టాన్ని తొలగించుకోవడం కోసమే ఈ పూజలు కానీ ముఖ్యమైన రోజుల్లో చేస్తే వాటికి తప్పకుండా మంచి ఫలితం వచ్చి దైవ అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు లక్ష్మీదేవి ధనవంతులుగా తప్పకుండా మారుస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ధనానికి అధిపతి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే మన చేతిలో ధనం ఉన్నట్టే. ఇంకా లక్ష్మీదేవి ఎన్నో పూజలు, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ మన సమస్యలు అంటే కొన్నిసార్లు మనం చేసిన వంటివి రోజుకి సంబంధం కూడా ఉండవు. డబ్బు రాలేదు అనుకోకుండా అప్పుడప్పుడు ఎంతో పరిహారం చేసినా సరే అది ఫలితాన్ని కానీ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఉంటాయి. ఆ రోజుల్లోనే చేస్తేనే మనకు మంచి ఫలితాలు లభిస్తాయి. తప్పకుండా 100% ఫలితాన్ని పొందుతారు. అదే ఏకాదశి రోజున ముక్కోటి దేవతలను భూలోకానికి వస్తారు అనేది ఏకాదశి రోజుల్లోనే చేసేటటువంటి పూజలకు తప్పకుండా ఫలితం వస్తుంది. ఎందుకంటే ఏకాదశి రోజుల్లో సకల దేవతలు భూలోక సంచారం చేస్తారని
శాస్త్రం యొక్క అనుగ్రహంలో భూలోక సంచారం అంటే ఎప్పుడైతే దేవతలు భూలోకంలో సంచరిస్తారో ఆ సమయంలో లక్ష్మీ ప్రధానం వంటి వస్తువులని కొని ఇంటికి పెట్టుకోవటం కానీ, లక్ష్మీదేవికి ఇష్టం వంటివి నియమాలు పాటించటం కానీ, లక్ష్మీదేవి దగ్గర అమ్మవారికి ఇష్టం వంటివైన తమలపాకులు కానీ, దీపం ముప్పు దీపం లేదా ఎర్రని పుష్పాలు లేదా ఏకాదశి రోజుల్లో ముఖ్యంగా శంకు శబ్దం అనే చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే ఆ రోజున శంకు శబ్దం శివుడికి అలాగే విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం. ఏకాదశి రోజుల్లో శంకు శబ్దం చేయాలని మన శాస్త్రంలో చెబుతుంది. ఏకాదశి రోజుల్లో శంకు శబ్దం చేయటం వలన అమ్మవారికి అనుగ్రహం లభిస్తుంది. కనుక ఏకాదశి రోజుల్లో తప్పకుండా శంకు శబ్దం చేయాలి. అలాగే ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించాలి. అలాగే అమ్మవారికి ఎర్రని అక్షింతలను కూడా సమర్పించాలి. ఈ ఏకాదశి రోజు శుక్రవారంతో కలిసి వస్తుంది. అందులోన 2025వ సంవత్సరంలోన మొదటి ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చింది. కనుక ఈ ఏకాదశి రోజు మర్చిపోకుండా కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలాగే ఈ యొక్క ఏకాదశి రోజు నది స్నానం ఆచరించాలి. ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా ఏకాదశి రోజులో నది స్నానం ఆచరిస్తారని ఆ సమయంలో అంటే అదే నదిలో మనం కూడా ఆచరించడం వలన మనకు ఉండే పాపాలు, శని దోషాలు తొలగిపోయి మనకి నమ్మకం తెలియక చేసిన పాపాల నుండి విముక్తి కలుగుతుందని కూడా నమ్ముతూ ఉంటాం. ఈ ఏకాదశి రోజుల్లో చేసే వంటి కొన్ని పూజలు, పరిహారాలు పూర్తిగా మనము అలాగే దరిద్రాలు తొలగిపోవాలని, మన దరిద్రాలన్నీ తొలగిస్తాయని, అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంతేకాదు మన దశ పూర్తిగా మారుతుందని ఈ ఏకాదశి రోజున అందరూ ఏకాదశి అనేది అత్యంత శక్తివంతమైనది, అత్యంత పవిత్రమైనది. కనుక ఈ ఏకాదశి రోజుల్లో చేసే ఈ చిన్న చిన్న పూజల్లో పరిహారాలు, సమస్యలు తొలగిస్తాయి. అంతేకాదు ఈ ఏకాదశి అనేది 2025వ సంవత్సరంలో మొదటిసారిగా శుక్రవారం కలిసి వచ్చింది. కనుక ఈ రోజున వస్తువులు అందరికీ 100% కూడా మంచి ఫలితం అనేది కలుగుతుంది. కనుక ఈ ఏకాదశి రోజు ప్రత్యేకంగా 2025 సంవత్సరంలో మొదటిసారిగా ఆచరించడం మర్చిపోవద్దు. నది అనేది ముక్కోటి దేవతలతో సమానం. దరిద్ర బాధలను తొలగిస్తుంది. అంతేకాదు నది అనేది చాలా పవిత్రమైనది. ఈ నదిలో స్నానాలు ఆచరించడం వలన కరిటిక దరిద్రాలు సైతం తొలగిపోయి, ఈ నది స్నానాలు ఆచరించడం వలన కోటి జన్మల పాపాలు తొలగిపోయి ఈ ఏకాదశి రోజున ఉపవాసం పాటించాలి. ఉపవాసాన్ని ఏకాదశి చాలా దగ్గరగా సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుంది. అందువలన ఏకాదశి రోజుల్లో ఎవరు ఉపవాసం ఉన్నా సరే వారి కోరికలు తీరుస్తుంది అని శాస్త్రంలో చెప్పబడుతుంది. ఏకాదశి రోజుల్లో కనకధార సూత్రం చదవాలి. ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పూజించాలి. అంతేకాదు ఏకాదశి రోజుల్లో శంకు శబ్దంతో పాటు శుభ్రమైన ఉతికిన పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఏకాదశి రోజుల్లో పసుపు రంగు దుస్తులను ధరించడం వలన దరిద్రాలు అని తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కనుక ఏకాదశి రోజుల్లో పసుపు రంగు దుస్తులను కొనుక్కొచ్చుకొని ధరించడం చాలా మంచిది. అలాగే ఒకవేళ మీ ఇంట్లో శంకు ఉంటే కనుక ఆ శంకుని అభిషేకించి తర్వాత పూజించాలి. కనుక ఏకాదశిలో పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు. ఏకాదశి అంటే పవిత్రమైనది. అలాగే ఏకాదశి రోజులో లక్ష్మీదేవికి ఉపవాసం, తులసి చెట్టుకి నీరు కూడా పోయకూడదు అని శాస్త్రాల్లో చెబుతున్నారు. ఎందుకంటే తులసి లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించబడుతుంది. తులసి చెట్టుకి నీరు పోయటం వలన లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శాస్త్రంలో చెబుతుంది. అందువలన ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుకి నీరు పోయకూడదు. ఆ రోజుల్లో తులసి చెట్టు దగ్గర పాలు పోయటం, ఆవును
వంటివి చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోయి లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది. ఏకాదశి రోజుల్లో ఇలా ఈ పూజలు చేయటం, ఈ ఇంటికి వస్తువులు తెచ్చుకోవాలి అంటే ముఖ్యంగా బెల్లం అంటే లక్ష్మీదేవికి ఇష్టం. బెల్లం శుభప్రవిత్రమంటిది. బెల్లంలోని చెరుకు నుండి వస్తుంది. లక్ష్మీదేవికి బెల్లం అంటే చాలా ఇష్టం. అలాగే బెల్లంతో పాటు ఇంకా బెల్లాన్ని తెచ్చి ఎంతో పెట్టుకున్న పూజ గదిలో మీకు పూజించిన బెల్లంతో పాయసం, పరవాన్నాన్ని ఇవ్వటం, లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించినా సరే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది. అలాగే కోట్ల సంపదలను మార్గాలు తెరుచుకుంటాయి. అదేవిధంగా మా పచ్చకర్పూరాన్ని లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి, ముఖ్యంగా ఏకాదశిలో విష్ణుమూర్తికి కర్పూర హారతిని ఇవ్వాలి. ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తికి కర్పూర హారతి ఇవ్వటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం అనేది లభిస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కనుక ఈ ఏకాదశి రోజున ఈ విధంగా ఎవరైతే ఇంటికి వస్తువును తెచ్చుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అమ్మవారి శక్తివంతమైనది. ఏకాదశి రోజుల్లో ఇంటికి ఏ వస్తువులు తెచ్చుకోవాలో, అలాగే అమ్మవారిని ఎలా పూజించాలో అని తెలుసుకున్నాముగా. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.